మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించే పద్ధతిలో మనకు తెలియకుండానే ఒక పెద్ద మార్పొచ్చేస్తోంది. కేవలం జబ్బును నయం చేయడం మీద దృష్టి పెట్టడం కాదు, అసలు మనం ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నామనే మూల కారణాలను వెతకడం వైపు మన ప్రయాణం సాగుతోంది. సింపుల్గా చెప్పాలంటే చికిత్సల నుండి కారణాల వైపు వెళ్తున్నామన్నమాట. సరే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? అసలు ఆరోగ్యం అంటే ఏంటి? మన శరీరాన్ని ఒక మషీన్లాగా చూడటం కరెక్టేనా? మన ఆలోచనలకి, ఆరోగ్యానికి ఏంటి సంబంధం? వీటన్నిటినీ మారుస్తూ వచ్చిన ఆరోగ్య మనస్తత్వ శాస్త్రం అనే కొత్త రంగం గురించి తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. ఆరోగ్యం అనే పదాన్ని మనం రోజూ వాడతాం కదా, అసలు దాని అర్థమేంటి? జబ్బు లేకపోతే చాలు ఆరోగ్యంగా ఉన్నట్టేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఈ పాత ఆలోచనను ఒక్కసారి ప్రశ్నిద్దాం. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నిజంగా ఆరోగ్యంగా ఉండటం అంటే ఏంటి? జ్వరం రాకపోవడమా? నీరసంగా లేకపోవడమా? దీనికి సమాధానం మనం అనుకున్నదానికంటే చాలా పెద్దది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, దాదాపు 75 సంవత్సరాల క్రితం 1946లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అద్భుతమైన నిర్వచనమిచ్చింది. ఆరోగ్యమంటే ఒంట్లో జబ్బు లేకపోవడం మాత్రమే కాదు, అది పూర్తి శారీరక, మానసిక ఇంకా సామాజిక శ్రేయస్సు. ఈ ఒక్క వాక్యం ఆరోగ్యంపై మన దృష్టిని పూర్తిగా మార్చేసింది. మరి ఆరోగ్యమంటే ఇంత పెద్ద విషయమైతే మన శరీరాన్ని కేవలం ఒక మెషీన్లాగా చూసే ఆలోచన అసలెక్కడ్నుంచొచ్చింది? చాలా ఏళ్లపాటు మెడికల్ ఫీల్డ్ను ఏలిన ఆ జీవవైద్య నమూనా లేదా పాత పద్ధతేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాత నమూనా ప్రకారం మన శరీరం ఒక కాంప్లికేటెడ్ మెషీన్ అన్నమాట. ఏదైనా పార్ట్ పాడైతే దానికి కారణం బయట్నుండి వచ్చిన వైరస్ అవ్వచ్చు, లేదా లోపలేదైనా కెమికల్ తేడా రావడం అవ్వచ్చు. ఈ దృష్టిలో మనసు వేరు, శరీరం వేరు. మన ఆలోచనలకి, మన జబ్బులకి అస్సలు సంబంధం లేదు. ఇక్కడ రోగి కేవలం ఒక బాధితుడు మాత్రమే. కానీ ఈ మషీన్ లాంటి ఆలోచనలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మన స్ట్రెస్, మన రిలేషన్షిప్స్, మన ఫీలింగ్స్, వీటన్నిటినీ ఇది కంప్లీట్గా పక్కన పెట్టేస్తుంది. జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వడం మీదే దృష్టి పెడుతుంది, కానీ అసలు జబ్బు రాకుండా ఎలా చూసుకోవాలో చెప్పదు. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఒక కొత్త ఆలోచన అవసరమైంది. ఇక్కడే మన కథలోకి అసలైన హీరో వస్తాడు. అదే ఆరోగ్య మనస్తత్వ శాస్త్రం. ఆరోగ్యం అనే పజిల్లో మనం మిస్ అవుతున్న ముక్కల్ని ఇది మనకందించి పూర్తి చిత్రాన్ని చూపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే చాలు, ఈ రెండు ఆలోచనల మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనసు శరీర సంబంధం చూడండి. పాత పద్ధతిలో అవి రెండు వేరువేరు. కాని కొత్త పద్ధతిలో అవి ఎప్పుడూ ఒకదాంతో ఒకటి మాట్లాడుతూనే ఉంటాయి. అంటే మన ఆరోగ్యం మన చేతిలో కూడా ఉంది. సైకోన్యూరో ఇమ్యూనాలజీ PNI లాంటి ఫీల్డ్స్ ఇప్పుడు మన ఆలోచనలో మన రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తాయో సైంటిఫిక్గా చూపిస్తున్నాయి. మరి ఈ ఆరోగ్య మనస్తత్వ శాస్త్రం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 3 ముఖ్యమైన పనులు చేస్తోంది. 1. ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడటం. 2. జబ్బులు రాకుండా ఎలా నివారించాలో చెప్పడం. 3. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకి, వాళ్ల కుటుంబాలకి సపోర్ట్ ఇవ్వటం. ఈ కొత్త అప్రోచ్లో ఒక ముఖ్యమైన పదం ఏటియాలజీ, అంటే జబ్బు యొక్క పైపై కారణాలు కాదు, దాని మూల కారణాలను వెతకడం. ఉదాహరణకు, ఒకరికి హార్ట్ ప్రాబ్లం వస్తే కొలెస్ట్రాల్ ఎక్కువైంది అని చెప్పడం పాత పద్ధతి. కాని అసలు వాళ్ళు ఎందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, వాళ్ల అలవాట్లు ఎందుకు మారాయి అని లోతుగా అడగడమే ఏటియాలజీ. ఇక్కడే మరో అద్భుతమైన ఆలోచనొస్తుంది. దాని పేరే సాల్యుటోజెనెసిస్. మామూలుగా డాక్టర్లు జబ్బు ఎందుకొచ్చింది అని అడుగుతారు. కానీ సాల్యుటోజెనెసిస్ అప్రోచ్లో మీరు ఆరోగ్యంగా ఉండటానికి కారణమేంటి అని అడుగుతారు. చూసారా ఎంత తేడా ఉందో? అంటే జబ్బులతో పోరాడటం కాదు, ఆరోగ్యాన్ని నిర్మించడంపై ఫోకస్. ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. సరే, ఈ మనసు శరీర కనెక్షన్ నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. టెన్షన్ పడినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవడం గమనించారా? అది మన అటోనామిక్ నర్వస్ సిస్టమ్ పని. మన మానసిక స్థితి మన శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. అనారోగ్య జ్ఞానం అనే ఈ ఐడియా చాలా పవర్ఫుల్. అంటే ఒక జబ్బు గురించి మనం ఏమని నమ్ముతామో అదే మన అనుభవాన్ని మారుస్తుంది. ఉదాహరణకు, నడుం నొప్పొచ్చింది, నా పనైపోయింది అని నమ్మితే మనం ఏ పనీ చేయకుండా కూర్చుంటాం.
కానీ ఇది టెంపరేరియే, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అని నమ్మితే త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి లెవెన్సెల్ అనే సైకాలజిస్ట్ ఒక మోడల్ను ప్రతిపాదించారు. ఈ బొమ్మ చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఈ మోడల్లో 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 అర్థం చేసుకోవడం. మనకు జలుబు లక్షణాలు కనిపిస్తే ఓకే ఇది జలుబు అని అర్థం చేసుకుంటాం. స్టెప్ 2 ఎదుర్కోవడం. దీన్ని ఫేస్ చేయడానికి వేడి నీళ్లు తాగడం దగ్గర్నుంచి బయోఫీడ్బ్యాక్ లాంటి టెక్నిక్స్తో మన బాడీ రెస్పాన్స్ని కంట్రోల్ చేయడం వరకు ఏదైనా చేయొచ్చు. స్టెప్ 3 అంచనా వేయడం. మనం తీసుకున్న యాక్షన్ పని చేసిందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఈ సైకిల్ మన హెల్త్ జర్నీలో రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం చివరి విభాగానికొచ్చేశాం. ఈ కొత్త అవగాహనతో ఆరోగ్యం యొక్క కొత్త రూల్స్ ఏంటి? మన ఆరోగ్యం బాధ్యతను మనం ఎలా తీసుకోవాలి? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. మన ఆరోగ్యం కేవలం మన జీన్స్ మీదో మన అదృష్టం మీదో ఆధారపడి లేదు. మన ఆలోచనలు, మన అలవాట్లు, మన నమ్మకాలు ఇవన్నీ మన ఆరోగ్య కథను రాసే పెన్నులాంటివి. జబ్బొచ్చాక ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేయడం కంటే అసలది రాకుండా చూసుకోవడమే తెలివైన పని. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన ఆరోగ్యం గురించి మన మనస్సులో మనం చెప్పుకునే కథ మన ఆరోగ్యాన్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. మరి మనం చెప్పుకుంటున్న ఆ కథ ఏంటి? అది మనల్ని శక్తివంతం చేస్తుందా లేక బలహీనపరుస్తుందా? ఈ ప్రశ్న గురించి ఆలోచించడమే ఒక ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు మొదటి అడుగు.